హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో కాన్సెప్ట్ బైట్ చూద్దామండి. కాన్సెప్ట్ బైట్ అంటే ఏం లేదండి, మెయిన్‌గా ఏ కాన్సెప్ట్‌కైతే 80% ఆర్ అబోవ్ 80% ప్రాబబిలిటీ ఉంది ఎగ్జామ్‌లో రానీకి అన్న కాన్సెప్ట్స్ మనం కాన్సెప్ట్ బైట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. జస్ట్ 6-8 మినిట్స్‌లో క్విక్‌గా. సో దట్ మీకు యూజ్‌ఫుల్ ఉంటదనమాట. నా క్రెడెన్షియల్స్ అండి క్విక్‌గా నేను గేట్ క్వాలిఫైడ్. ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్ 2022లో 117 ఔట్ ఆఫ్ 150 అండి. ఈ క్వెషన్స్ ఆన్సర్డ్. కరెక్ట్‌లీ ఆన్సర్డ్ ఇది. దాని ప్రూఫ్ హాల్ టికెట్ అది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి. సో, ఈ సివిల్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో నాకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. ఓకే. ఇంగా టాపిక్‌లోకెళ్ళిపోదామా? ఓకే. ఈరోజు కాన్సెప్ట్ బయటైతే ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తా. కాన్సెప్ట్ బయటైతే ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ నుండండి. ఓకే. కొన్ని ఫార్ములాస్ చెప్తా అండి. అవి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫార్ములాస్‌లోకెళ్ళే ముందు కొన్ని యూనిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి సింపుల్‌గా. ఈ అంటే ఏంటిది? ఈ అంటే వాయిడ్ రేషియో అండి. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఈని వాయిడ్ రేషియో అంటాం. నెక్స్ట్ పోరోసిటీ అండి. పోరోసిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎస్ఆర్. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా అండి. జస్ట్ మీకు క్విక్‌గా గుర్తు రానీకి చెప్తున్నా అంతే. మీకు డౌట్ ఉంటే వీటి గురించి ప్రీవియస్ వీడియోలో చూడొచ్చండి. సో, వాటర్ కంటెంట్ అంటే వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్. ఇంకేముంటది? స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. కొంచెం డీటెయిల్‌గా చెప్తా స్పెసిఫిక్ గ్రావిటీ గురించి. స్పెసిఫిక్ గ్రావిటీ 2 టైప్స్ ఉంటది. ఫస్ట్‌ది ఏంటిది? ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. దీన్ని జీతో డినోట్ చేస్తామండి. గామా ఎస్ బై గామా డబ్ల్యూ. ఇది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అని అడిగితే గామా ఎస్ బై గామా డబ్ల్యూ చేస్తాం. ఇంకొకటి ఉంటదండి. అపారెంట్ ఆర్ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ. దాన్ని జీఎంతో డినోట్ చేస్తాము. ఇది కూడా 3 టైప్స్ ఉంటదండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి గామా బై గామా డబ్ల్యూ. దీన్ని పార్షియల్లీ సాచురేటెడ్ అంటాం. సాచురేషన్ అంటే వాయిడ్స్‌లో వాటర్ ఉంటే అది 100% సాచురేషన్ అంటాం. ఎయిర్ ఉంటే డ్రై అంటాం అంతే. యాస్ సింపుల్ యాస్ దట్. గామా సాచురేటెడ్ బై గామా వాటర్. సాచురేటెడ్ అంటే వాయిడ్స్ మొత్తం వాటర్‌లో ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటాం. అదే వాయిడ్స్ మొత్తం గాలి ఉంటే డ్రై అంటాం. డ్రై. మెయిన్ మీరు ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కోసారి అపారెంట్ అండ్ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అడుగుతాడు. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అడుగుతాడు. మీరు 2 క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ట్రూ అంటే ఏం లేదండి. గామా సాలిడ్స్ అనేది ఎప్పుడు వేరీ అవ్వదు గదా! అందుకని దాన్ని ట్రూ అన్నాడు. అంతే కదా! సాయిల్ పార్టికల్స్‌ది ఎప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ చేంజ్ అవ్వదు. బట్ వేరాజ్ వాటర్ కంటెంట్ మీద ఏదైతే డిపెండ్ అయిద్దో గామా సాట్, గామా డి. అది ఆబ్వియస్‌లీ వేరీ అయితది కదా! వాటర్ కంటెంట్ అనేది. అట్లా అన్నమాట. ఓకే. యూనిట్స్ అయిపోయింది. ఇప్పుడు రిలేషన్‌షిప్ జూద్దాం. ఓకే. రిలేషన్‌షిప్స్ అంటే ఫార్ములాస్ అండి. బయట మనం అనుకునే రిలేషన్‌షిప్స్ గాదు. ఫస్ట్‌ది ఏంటిది? ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ జీ. ఈ అంటే వాయిడ్ రేషియో ఎస్ఆర్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ వాటర్ కంటెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అండి. ఇదేంటిది? ఇది ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే. జీఎం అని ఇవ్వలే గదా! ఇది ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వెయిట్ ఈక్వల్ టు జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1 ప్లస్ ఈ ఇంటూ గామా డబ్ల్యూ. ఓకే. ఇందులో ఎస్ఆర్ అనేది ఏంటిది? డిగ్రీ ఆఫ్ సాచురేషన్. గామా ఏంటిది? పార్షియల్లీ సాచురేటెడ్. ఇంతకుముందే చెప్పిన. ఇన్ కేస్ నాకు గామా సాట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది 1 అయితది గామా సాట్‌కి. డ్రై ఉంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది 0 అయితది. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చండి. సో, నాకిప్పుడు గామా సాట్ కావాలంటే ఏం చేస్తా? జీ ప్లస్ ఈ బై 1 ప్లస్ ఈ ఇంటూ గామా డబ్ల్యూ ఏసేస్తా. వేరేజ్ నాకు గామా డ్రై కావాలంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0 అండి. గామా డ్రైకి జీ బై 1 ప్లస్ ఈ ఇంటూ గామా డబ్ల్యూ. ఓకే. ఈ ఫార్ములాస్ అనేవి చానా అంటే చానా ఇంపార్టెంట్ అండి. మాక్సిమం ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీనికి. ఓకే. ఇంకొక ఫార్ములా గామా డి ఈక్వల్ టు గామా బై 1 ప్లస్ డబ్ల్యూ. ఒక్కోసారి ఏమైద్దంటే యూనిట్ వెయిట్, వాటర్ కంటెంట్ ఇచ్చి డ్రై వెయిట్ అడుగుతాడు. డ్రై యూనిట్ వెయిట్ అప్పుడు ఇది వాడొచ్చు. ఇంకొకటి ఉంటదండి.
గామా డి ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ఏ ఇంటూ జీ ఇంటూ గామా డబ్ల్యూ బై 1 ప్లస్ డబ్ల్యూ ఇంటూ జీ. సో ఈ పైన ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో 80% అంతకన్నా ఎక్కువ ప్రాబబిలిటీ ఉందండి. ఇది ఎగ్జామ్‌లో అడగనీకి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏదైనా చూడండి. ఏది ఏడబ్ల్యూ చూడండి, ఏఈ చూడండి, హెచ్ఎండబ్ల్యూఎస్ చూడండి. పక్కా ఇందులోంచి అయితే మాక్సిమం వస్తదండి. మేబీ 1, 2 టైమ్స్ రాకపోయుండొచ్చు. బట్ మాక్సిమం వస్తది. సో మీకు ఏ డౌట్ ఉన్నా గాని మీరు కామెంట్ చేయొచ్చు. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.